మేము సరే బిల్లు అయిపోయాది మేము వెళ్ళిపోతాం మా గృహముకి వెళ్ళిపోతాము మమ్మల్ని సాగరం పండుగ వెళ్ళిపోతాం చిన్నప్పటి నుండి కూడా నిన్నే కోరాది. అవును, నీవు మాత్రం మన్నించి ఒకవేళ అమ్మాయి తెలుసో తెలియకో ఏమన్నా తప్పులు చేస్తే నీవు మన్నించమని వెళ్తున్నావు మామయ్య. సరే నేను మీ కూతురును బాగా చూసుకుంటున్నాను, మా తల్లి మా తండ్రి సేవకత్వం చేసి సరిపోతుంది. సరే వెళ్ళి వస్తాం మేము. నీ బిడ్డలు చెప్పు. అబ్బా 9 మాసాలు మోసి కనిగారవించినటువంటి కన్నబిడ్డవు అత్తవారి భవనమునకు నా ఇంటిలోన విలవేల్పువై విలసి అత్తవారి భవనం వెళుతున్నా. జై మా తల్లి తొమ్మిది మాసంబులు మోసి కనిగారవించి పెంచి పెద్ద చేసి జోల పాటలు పాడి గోరుముద్దలు తినిపించి నిన్ను చిన్ననాట నుండి కూడా గారవంబుగా పెంచి పెద్ద చేసి ఈనాడు నిన్ను అత్తవారి భవనం పట్టుతోచున్నాడు. అత్తమామలు తోడబుట్టి కూడబెరిగిన విధంగా కాకుండా గారవముగా పెంచి ఈనాడు నీకు తినటానికి తిండి లేక కట్టడానికి వస్త్రం లేనటువంటి వారిపైన ప్రేమ కలిగి ఉన్నావు కాబట్టి తల్లి అత్తమామలు కూడా ఒకరు చెప్తాను కదా. పుట్టినింటికి అమ్మా సావిత్రి, అయ్యో
పుట్టినింటికి కీర్తి పూని తెచ్చిన దాడి అపకీర్తి తెచ్చిన నదియుగాది ఏ ప్రొద్దుక్షేమములు ఎల్లగోరిన దాటి ఏమి లేదని ఏడ్తూ నదియుగాది తన భర్తతో పొందు తాను చేసిన దాటి ఏమి లేదని ఏడ్తూ నదియుగాది అమ్మా సావిత్రి అత్తమామల సేవ భక్తి నీతిని దాటి ఏమిలే అంటకుండగా తిరుగు నదియుగా అపరాధం చేయదు తల్లి. పుట్టినింటికి కీర్తి పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి తేవాలి. పుట్టినిల్లు ఇది మెట్టినిల్లు అక్కడ పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి తెచ్చినదే ఆడది అపకీర్తి తెచ్చిన నదియు గాడి ఏ ప్రొద్దుక్షేపములు ఎల్ల కోరినదే ఆడది కానీ ఏమి లేదని ఎల్ల కాలము కూడా ఇంటిలోన అన్నము ఉండినా అన్నము లేకుండినా నా ఇంటిలోనా ఉన్నాదని అన్నవారే ఆడది ఏమి లేదని ఏడ్చు నదియుగాడి అది సత్యం కాదు. అత్తమామల సేవ భక్తి నిలిపిన దాన్ని ఏ ప్రత్యుక్షేమములు ఎల్ల కాలము కూడా అత్తమామ చేసే సేవ చేసినది ఆడదు కానీ అంటకుండగా తిరుగు నదియుగాడి అత్తమామలను వాళ్ళ తల్లి తండ్రి గురువు దేవ సభూతులతో సమానం. అటువంటి వారిని ఈమె నా తల్లిదండ్రి కదా, వీరు నా తల్లిదండ్రులే కదా, నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నవారు నా తల్లిదండ్రులే అని వారిని ఆశీర్వదించింది ఆడది, వారిని అంటకుండగా తిరిగింది అది ఒక పైగారితో సమానం. వాస్తు జనకాన మదియే మారకా కోయి వాస్తు జనకా మదియే మారకా కోయి వాస్తు జనకా మదియే మారకా చిన్నప్పటి నుండి రైతుల మొలక వలె పెంచి పోషించి పెద్ద చేసి పెళ్ళీడు వచ్చిన యువతికి ఈడొచ్చినప్పుడు జోడు చేయాలని సామెతరా నేను కోరుకున్న భర్తకి నన్ను పెళ్లి చేశారు. మీరెంత పెద్ద మనసు గలవారు నాయన. అత్తవారింటికి వెళ్ళి భావాలకు మరదలకు ఆడబిడ్డలకు అన్నదమ్ములకు చేసుకున్న భర్తకు భయపడి పేరు పరువు ప్రతిష్ట నిలబెడది ఆడది అని అంటారు. చిల్లర పనులు చేసి చిచ్చోరంగా మాటలాడి జగడానికి హేతువాదం చేసి అత్తమామను దూరనాడి భావమరదలకు ధిక్కరించినది అది కర్యగాడితో సమానమని శాస్త్రంలో చదువుకోలేదా? చెప్పిన విధంగానే మంచి పేరు తెచ్చి పెడతారు ఆయన. నన్ను మనసారా తెచ్చించండి. మామయ్య వెళ్ళి వస్తాను.
తెల్లవారంగా తెలివొచ్చి అత్తమామల సేవ, భర్త సేవ, పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి దెంపని పదమూడు బట్టి వెళుతున్నాను. మామయ్య వెళ్ళి వస్తా. ఏమండి సరే ఇప్పుడు మన గృహంకి వెళ్ళాం పద. ఏంటమ్మా నాతో సెలవు తీసుకున్నాను. ఇస్తున్నావా? నాకు తగ వస్త్రములు ఎలా భద్రపరుచుకున్నాను. మీ వెంట రావడానికి సిద్ధంగా పదండి వెళ్దాం. పదం వెళ్తారా? వెళ్దాం పదము. ఏడుస్తున్నావేంటి? 7వ అధ్యాయంగా తల్లిగారి చూసిపోయేటప్పుడు నాకు కుంటున్నాను కదా. సరే వెళ్దాం పదము. అయితే మన సథరం అంటే ఇల్లుకు చేర వెళ్దామంటావా? ప్రాణేశ్వర చూడండి. పొదలో సింహములు, పొదలో పొదలో సింహములు బొమ్మని అదరుతుండే. ఎన్నడూ చూడని ఘోరమైన మృగాలు అడవిలో వెళ్తుంటే ప్రతిధ్వనిస్తుంది, బాము అని అంటున్నాయి. పెద్ద పులుడు, సింహాలు ఎన్నడూ చూడలేదండి. నాకు తెలీదు, భయం వేస్తుందండి. అవునా? సింహాలు, చిరదాలు, సింహాలు, పులులు, సింహాలు, చిరబాలు ఏమి చేయవు. ఉన్నాను కదా నేను, వీరాది వీరుడున్నాను, శూరాది శూరుడున్నాను. అవి వదిలిపోజేస్తాను. నువ్వు భయపడకు. భయపడకు ప్రాణేశ్వరన్నారా? అవును, భయపడకు. అయ్యో పూరి చుక్క పూరి స్వామిని చేరిన వారికి భయము. పూరి చుక్క పూరి స్వామిని చేరిన వారికి భయము. లేదు నామా సుగుణానిదేయా లేదు నాదా సుగుణానిదేయా. ఇదే మన మందిరము. ఇదే నా మీ 4 రూముల స్లాబ్. ఇదే మధ్యలో కట్టుకున్నారు కదా, పర్వాలేదు, తెల్లగానే ఉంది. పుట్టి పెట్టినవా? లేదు లేదు, మన పూరి గుడిసే, చిన్న గుడిసే. నువ్వు వచ్చిన 4 రూముల స్లాబ్ వద్దు. నా అదృష్టము నీ అదృష్టము మంచిది. అయితే అవును, దైవమే మనల్ని కాపాడుతుంది. కానీ
దాచిన పెరిగిన వాళ్ళని ప్రేమ మాయము తెలియని వాళ్ళని మామ దాచిన పెరిగిన వాళ్ళని ప్రేమ మాయము తెలియని వాళ్ళు అర్పించుకున్నావు అయితే ప్రాణేశ్వర మీరు అడవికి వెళ్తానంటారా? అమ్మా ఒకసారి చెప్పండి వేయండమ్మా. ఒక రోజున మా తండ్రి బతికి నారద మహర్షి వచ్చి, అయ్యా ఓ అశ్వావతి మహారాజా, అర్ధౌషు గలవాడు నీ అల్లుడు పెళ్లి అయిన గది ఏడాదికి చనిపోతాడట అని మా తండ్రికి చెప్పాడు నారదుడు. మా తండ్రి వచ్చి, అమ్మ పెళ్లి అయిన గది పుస్తల తాడు తెరిచినట్టు నువ్వు మొండబోత్తవట అద్దె బిడ్డ అంటే బలవంతంగా చేసుకున్న ఈ పిల్లవాడిని. కానీ భగవంతుని కరుణ వలన నా భర్తను యమధర్మరాజు మరిచిపోతే బ్రతుకుతాడు. రాసిన పని యమధర్మరాజు వచ్చి నా భర్తను చంపితే నేను ఉండబోస్తాను కదా. అందుకని నేను ఇవాళ శుక్రవారం ఒక్క ప్రతి నుండి సర్వదేవతలకు నమస్కరించి నా భర్త చల్లగా నిన్న 100 ఏళ్ళు వర్ధిల్లాలని చక్కటి చక్కటి పూజలు గావిస్తాను. ఈ రోజు నుండి సర్వ విధాల సర్వదేవతలకు ప్రార్థన చేసి ఒక్క ప్రతుల చేత నా భర్త నా బొంగొంగు బంగారము నా తాలిబొట్టు చల్లగా ఉండాలని సమస్తమైన దేవతలకు ఒక్కొక్కరు పేరు పేరు వరుసల పూజలు గావిస్తే ఏ దేవుడు కరుణించి నా భర్తను కాపాడుతాడు. నేను ఆదమర్చి ఇలా ఉంటేనే యమధర్మరాజు వచ్చి నా భర్తను చంపకపోతే నా బ్రతుకు ఆగం కాదా? అప్పటికి ఇప్పటికి శీలవతి ఉండాలి, పరమ పతివ్రతలు. భర్తకి ఎలాంటి ఆపద కలగదు. అటు విధంగానే పూజలు చేస్తారు. ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణ దేవ నా పాలి దైవ నారాయణ దేవ నా పాలి దైవ నారాయణ దేవ కోరిని పదములు మనసి పుండరీకాక్ష పురుషోత్తమ పద్మనాభ ఆశుధాదినాజరబంధారాచరాజముని బ్రహ్మాండనాయక కంటే తండ్రి సమానుడము ప్రపంచమంతా నీ గర్భపూర్వములు దాటి ప్రతిష్ఠించిన వాడికి తండ్రి ఆ భర్తను క్షేమంగా కాపాడు. పరమేశ్వరి నిన్నునే ప్రస్తుతించదానయ్యా పరమేశ్వరి నిన్నునే ప్రస్తుతించదానయ్యా పరమేశ్వరి నిన్నునే పద్మాసన ఓ సరస్వతి మనోహర అందరికీ 100 సంవత్సరాల ఆయుష్ రాసి నా భర్తకు అర్ధాశందుకు రాసినట్టు తండ్రి నా భర్త ఏ పాపం చేశాడు ఆ వ్రాత కుదరదు నిండుగా 100 ఏళ్ళు వర్ధిల్లు అని నీవు దీవించు తండ్రి. భగవంత సృష్టిని కారకుడవు నీవే కదా బ్రహ్మదేవుడా, నీవైనా కాపాడుము. 84 లక్షల జీవాజంతు జానాలకు ఒకడేనట ఏది యమధర్మరాజు ప్రాణాలు తీసుకువెళ్ళేవాడు. యమధర్మరాజును కూడా స్మరించారు ఒక బిడ్డ విధంగా. దండాధరణి కోనే దండమర్పించేద దండాధరణి కోనే దండమర్పించేద దండాధరణి కోనే నిన్ను ముత్తైదాలు నీతిగా పాడు
ఆ